నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను సంధ్య. గురి కుదిరింది అంటే ప్రస్తుతం అయితే వినిపిస్తున్న సమాధానాలు అంటే దేనికి గురి కుదిరింది అన్న విషయానికి సంబంధించి తెలంగాణలో టీడీపీ బలోపేతం కాబోతోందా అంటే కూటమి ప్రభుత్వం ఏపీలో వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణ టీడీపీ నేతల్ని కలవడము, వాళ్ళకి సంబంధించి జోష్ నింపడము, రాబోయే రోజుల్లో మళ్ళీ పునర్వైభవము తెలంగాణలో రాబోతుందన్న సంకేతాలు ఇవ్వడం మనం చూసాం. మళ్ళీ ఈ మధ్యలో కాస్త కొంచెం అటు కూటమి ప్రభుత్వము నిలుక్కోవడం కావచ్చు, అక్కడున్న ఇబ్బందులు కావచ్చు, దాని మీద ఫోకస్ చేయడంతో కొంత ఇక్కడ వెనకబడింది. రాబోయే రోజుల్లో నారా భువనేశ్వరి సారథ్యంలో తెలంగాణ టీడీపీ పగ్గాలు ఉండబోతున్నాయంటూ కూడా గతంలో వార్తలు రావడం, మళ్ళీ తర్వాత స్తబ్దుగా అయిపోవడం చూసాం. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రేజ్ అయింది అని అంటే పాత నేతలంతా మళ్ళీ తమ సొంత గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక బీఆర్ఎస్లో ఉన్న పాత నేతలంతా ఎటెల్లాలో తెలియక సందిగ్ధంలో కొందరు కాంగ్రెస్ వైపు వెళ్ళడం, ఇప్పుడు ఫిరాయింపుల గొడవ ఇదంతా చూస్తున్న నేపథ్యంలో ఎటెల్లాలో తెలియక సతమతమవుతూ అటు ఇటు ఇరుక్కున్నారన్న సంగతి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇవాళ మళ్ళీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ టీడీపీ నేతలు కలవడంతో చాలా సీనియర్ నేతలే కలిశారు. దాంట్లో తీగల కృష్ణారెడ్డి ఓపెన్గానే అనౌన్స్ చేశారు, రాబోయే రోజుల్లో తెలంగాణలో టీడీపీలో నేను జాయిన్ కాబోతున్నాను అనేసి. మల్లారెడ్డిని రాజశేఖర రెడ్డి గారిని అడిగితే దానికి సంబంధించి ఏం సమాధానం చెప్పకుండా నిరాకరించారు. మరేంటి మరొకసారి జోష్ అనేది కనబడబోతుందా? ఎలాంటి ప్రణాళికతో మరి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళబోతున్నారు? ఒకవేళ మరి కూటమి ఇక్కడ కంటిన్యూ అవుతుందా? ఆల్రెడీ టీడీపీకి సంబంధించి ఇంకా మూలాలు ఉంటాయన్న విషయం ప్రతి ఎలక్షన్లో అది క్లియర్ కట్గా ఆ మెసేజ్ అనేది వెళ్తూనే ఉంది. ఈవెన్ బీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా వన్ ఆఫ్ ద కీ రోల్ కూటమి ఓట్లు కాంగ్రెస్ వైపు టర్న్ అవ్వడము అనేది కూడా మనం వినడం జరిగింది. అది వాస్తవ రూపంలో కూడా మనం చూడడం జరిగింది. మరి ఏంటి తెలంగాణలో గురి కుదిరినట్టేనా? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అటు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏఎస్ రావు గారు, అలాగే సీనియర్ అడ్వకేట్ రాజకీయ విశ్లేషకులు శరత్ గారు మనకి జూమ్ లో అందుబాటులోకి రావడం జరిగింది. నమస్తే శరత్ గారు. నమస్తే ఏఎస్ రావు గారు. నమస్కారం అండి. ముందుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మన ఏఎస్ రావు గారి దగ్గరికి వెళ్దాము. ముఖంలో అయితే చాలా సంతోషం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది ఏఎస్ రావు గారి ఫేస్ లో చాలా రోజుల తర్వాత. ఏంటి సార్ మరి గురి కుదిరినట్టేనా కంప్లీట్ గా? ఎవరికి గురి కుదురుతుందమ్మా? ఏం మాట్లాడుతున్నారు? సంతోషం అంటే ఇప్పుడు వస్తున్నటువంటి టీవీలో ఛానల్లో వార్తలు చూసి నేను నవ్వు వస్తుంది. ఇది అపహాస్యం కనబడుతుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. మన వీధిలో ఉత్సవాలు జరుగుతుంటే ఆకలిగా ఉన్న పక్క వీధిలో ఆకలి కుక్కలన్నీ కూడా మన వీధికి సంబరాలు జరిగే కాడికి వచ్చి ఆకలితో ముఖం చూస్తుంటాయి. అదే విధంగా తీగల కృష్ణారెడ్డి అంటే వ్యక్తి ఒక ఆకలి కుక్క లాంటి విశ్వాసం లేని కుక్క. మాట గారు క్లియర్ గా చెప్తున్నాయి. ఇక్కడ ఏంటండి, అతడు వచ్చి మా పార్టీని బలోపేతం చేయడం ఏంటండి? పూర్వవైభవం అతడు కూడా వాడు కూడా తీసుకురావడానికి మాకు మా నాయకులు లేరా? అంటే మేము నిబద్ధత ఉన్న పిచ్చోళ్ళమా, ఎరు పుష్పాలమా? పార్టీలో అనేక పదవులు అనుభవించి పార్టీలో ఆ రోజు బీఫామ్ ఎత్తుకపోయి పార్టీకి ఎమ్మెల్యే అయ్యి తర్వాత నీ అవకాశవాద రాజకీయాల కొరకు నువ్వు పోయి వాడ కేసీఆర్ కాలు బూట్లు నాకి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అనేక మాటలని ఇప్పుడు మొత్తం గతి లేనప్పుడు మళ్ళీ వచ్చి మా బూట్లు నాకడానికి వస్తావా? అంటే నువ్వు ఓవర్ రాబోయి మాకు అడగడానికి? అంటే మేము ఇన్ని రోజులు పార్టీని పట్టుకొని పార్టీ జెండాలు మోస్తూ వస్తున్న కార్యకర్తలు భుజాలు కాయలు కాసిపోయినాయి. అంటే నువ్వు వచ్చి ఇప్పుడు వాళ్ళని నిన్నుమోయాలా? ఉన్నదాకా కుంటని మోసిన ఒకటి మళ్ళీ నిన్నుమోయాలా? ఇప్పుడు అధినేత ఓకే అన్నది అయితే ఈయన బయటకు వచ్చి అయితే అనౌన్స్ చేయలేరు కదా. మరి మీ ఛానల్ ఛాన్స్ ఉంటే వాడు కలపండి. తీర్చేసిన ఫోన్ అనేది మొత్తం బట్టలు తీపిస్తావాడి. ఓకే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి అన్న నేను వస్తాను, నేను పార్టీలోకి వస్తాను తీసుకుంటే సరే పోయి పక్కకు దొబ్బేసిన వాడిని బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు తర్వాత మాట్లాడతానని పిలిచి నిన్నవాడు పిలుస్తాడు. ఓకే, నీ బతుకు ఎమ్మెల్యేగా స్థాయి లేకుండా నీకు ఎమ్మెల్యే చేసి పార్టీలో ఎమ్మెల్యే చేసిన తర్వాత సిగ్గులేని విధవాన్ని వదిలిపెట్టి కేసీఆర్ బూట్లు నాకనిగా పోయేసి మా పార్టీని వదిలిపెట్టి పార్టీ ఇబ్బందుల నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీని భుజాల మీద మోస్తున్నటువంటి మేము పిచ్చోళ్ళం కనిపిస్తున్నామరా నీకు? నువ్వు ఎవడవు అసలు? అంటే ఇప్పుడు ఏఎస్ రావు గారు అంటే పాత నేతలు సొంత గూటికి రావద్దు అని మెసేజ్ ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళకు వాళ్ళు బయట నేతలు పార్టీకి నిబద్ధతగా ఉన్న నాయకులు ఈ రోజు పార్టీకి అధ్యక్ష పదవి చేపట్టి పార్టీని సమర్థవంతంగా నడిపించే నాయకులు ఇంకా పార్టీలో ఉన్నారు. ఇలాంటి ఆకలి కుక్కల అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. మాకు
ఇలాంటి కుక్కలు వస్తుంటే కొన్ని ఇలాంటి విశ్వాసం లేని కుక్కలను తీసుకొచ్చి మేము పెంచుకునే అవసరం తెలుగుదేశం పార్టీకి ముమ్మాటికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ముమ్మాటికి ఇలాంటి విశ్వాసం లేని కుక్కలను తీసుకొచ్చి మా మీద వదులుతారని చెప్పి మేము అనుకోము. అది ముమ్మాటి కాని పని. ఆయన ఊహాజనకంగా ఏదో మైండ్ డైవర్ట్ చేయడానికి అక్కడ పుట్టగతులు లేవని చెప్పేసి ఎక్కడ గతి లేకుండా ఇక్కడ వచ్చి మా బూట్లు రాకనీకే మా దగ్గర వచ్చి ఇది చేసుకోవడానికి ఇలాంటి వాళ్ళకి అవకాశం తెలుగుదేశం పార్టీలో లేదు. తెలుగుదేశం పార్టీలో ఈ రోజు కూడా ఇక్కడ బకెల్ నరసింహులు గారు ఉన్నారు, అరవింద్ కుమార్ గారు ఉన్నారు, భూపాల్ రెడ్డి గారు, చాలా మంది నాయకులు ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడి పదవి చేపట్టి పార్టీని బలోపేతం చేయడానికి సమర్థత కలిగినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. ఇలాంటి పార్టీలో ఎన్నికై విశ్వాసం లేకుండా పార్టీ అవకాశవాద తన అవకాశం కొరకు ఇలా విశ్వాసఘాతకం చేసి ఇలాంటి విశ్వాసం లేని కుక్కల అవసరం తెలుగుదేశం పార్టీకి పడలేదు. మరి ఇప్పుడు ఆయన బయటికి వచ్చేసి అధినేతను కలిసిన తర్వాతే కదా నేను త్వరలో టీడీపీలో జాయిన్ కాబోతున్నానని క్లియర్ కట్ గా చెప్పారు. మరి మీ వర్షన్ ఇంకొకలా ఉంది. అధినేతను కలిసింది బాబా బామర్ది ఇద్దరు కలిసి పెళ్లికి పోయి ఒక పెళ్లి ఇన్విటేషన్ పత్రిక ఇవ్వడానికి వెళ్ళారు. పత్రిక ఇద్దరు కలిసిపోయిన తర్వాత బాబా బామర్ది ఇద్దరు కలిసిపోయి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత బయటకు వచ్చినాక ఒకడేమో నేను పత్రిక ఇవ్వడానికి పోయిన అంటాడు, పక్కన నిల్చొని ఇంకోడేమో తెలుగుదేశం పార్టీలు జైన్ అవుతా అంటాడు. అంటే పిచ్చోళ్ళు కనిపిస్తుంది రైడా. ఓకే, ఈ బట్టబాస్ రాజకీయాలు తెలుగుదేశం పార్టీలో నడవు. ఇలాంటి బట్టబాస్ గాన్లు, ఇలాంటి మోసగాన్లు, ఇలాంటి దుర్మార్గులు ఒక పార్టీ సింబల్ పై ఎన్నికై ఇంకో పార్టీకి పోతే ఒక తండ్రికి పుట్టి ముంగడ ఇంట్లో వాడి తండ్రి మంచుకుని చెప్పి వానికి తండ్రి అని పిలిస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఓకే, మరి తెలుగుదేశం పార్టీ సింబల్ మీద ఎన్నికయ్యావు. నీ నియోజకవర్గం ప్రజలు నువ్వు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని అట్రాక్ట్ అయ్యి నీకు ఓటేశారు. నీకు అదే నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కానీ అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతం నచ్చక వాళ్ళ ఓటేయకుండా నీకు ఓటేశారు. అంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని తిరస్కరించి నువ్వు ముందు ఇంకో పార్టీకి వెళ్ళినావు కదా. నువ్వు ప్రజా తీర్పుని వ్యతిరేకించినోడు ప్రజా నాయకుడే కాదు వాడు. అలాంటి దుర్మార్గులు 10 పార్టీలు తిరిగి వచ్చి గోడ మీద పిల్లలాగా అవకాశవాద రాజకీయాలు చేస్తాడు. ఈ రోజు నీలాంటి లుచ్చగానులు మా తెలుగుదేశం పార్టీకి ప్రక్షాళన చేస్తారు, మా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తాడా? ఓకే, అంటే ఎట్టి పరిస్థితుల్లో పార్టీని అంటే రావు గారు అంటే ఎట్టి పరిస్థితుల్లో పార్టీ సింబల్ మీద గెలిచి పార్టీని విస్మరించి వాళ్ళ ప్రయోజనాలకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే టీడీపీలో ఎంట్రీ ఉండదా? ఎవరైనా సరే ప్రజా తీర్పును ధిక్కరించిన వాడు, తన తల్లిని అవమానించిన వాడు, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము తన్నిన అంత సమానమే. ఏమో ఇప్పుడు అంటే అలాంటి సీనియర్ లీడర్స్ టీడీపీకి తెలంగాణ టీడీపీకి అవసరం అని అంటున్నారు కదా రావు గారు. విశ్వాసం లేని కుక్కని మేము మోయని అవసరం మాకు లేదు. మీరేమో ఇలా అంటున్నారు. కొంతమంది క్యాడర్ ఖచ్చితంగా అయితే ఫేస్ ఆఫ్ ద పార్టీ ఉండాల్సిందే, ఎందుకంటే అధినేత కూటమి వైపు ఉన్నారు. ఖచ్చితంగా అంతో కొంత హైదరాబాద్ లో ఇమేజ్ ఉన్న వాళ్ళు ఉంటేనే పార్టీ మరింత బలోపేతం అవుతుంది. వాడికి ఏమి ఇమేజ్ అండి? దిగలికి వచ్చిన వాడికి ఏమి ఇమేజ్? ఏమి ఇమేజ్ వాడికి? వాడు ఒక పార్టీలో మా పార్టీలో గెలిచి మా పార్టీలో గెలిచిన తర్వాత మా పార్టీ కాదని మా అధినేతను తిట్టి మా పార్టీని తిట్టి ఇంకో పార్టీ అధినేత ఇంకో పార్టీ పోయి వాళ్ళ బూట్లు లాగినోడు ఏం పేరు వాడిది? విశ్వాసం లేని కుక్క ఆ పేరు. అలాంటి కుక్కలు మాకు అవసరం లేదు. క్లియర్గా చెప్తున్నా. ఓకే, సమర్థత కలిగిన చాలా మంది ఉన్నారు. మేము మా పార్టీని కలుపుకోగలుగుతాం. చూస్తున్నారు కదా ఎస్ రావు గారు అయితే చాలా క్లియర్ కట్ గా అంటే ఆయన పార్టీకి సంబంధించి అంటే అవసరాలు భూ కబ్జాదారుడు వాళ్ళొక జోకరు మొన్నదాకా కేటీఆర్ అన్నాడు మా పార్టీకి వస్తాడా? ఓకే, ఏంటి అంటే పార్టీ ఓడిపోగానే ఒక సెకండ్ రావు గారు మీరు అన్న మాటలకు మరి శరత్చంద్రరావు గారు ఏకీభవిస్తారా? ఆయన ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీ టు కంటిన్యూ ద లీగసీ ఆఫ్ ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి యొక్క లీగసీ పలుగు పలిగిన వర్గాలకు వారికి రాజకీయం ఏంటని చూపించినటువంటి నాయకుడు కాబట్టి ఆ నాయకుడి యొక్క నిబద్ధత ఆ నాయకుడి యొక్క లీగసీని కంటిన్యూ చేయడానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం తప్ప అవకాశం వాళ్ళకు కాదు. అవకాశం మాకు కూడా చాలా వస్తాయి. నిజంగా 4 మాటలు ఎక్కువ మాట్లాడే సామర్థ్యత మాకున్నది. నిజంగా అలాంటి డెసిషన్ తీసుకుంటే రావు గారు ఒక సెకండ్ నిజంగా అలాంటి డెసిషన్ తీసుకుంటే చేతులకు గాజులు పెట్టుకొని కూర్చోలేదు. అలాంటి విశ్వాసం లేని కుక్కలు వస్తే చెప్పులు దంటే ఫస్ట్ నేనే ఇస్తా. సూపర్ సార్, సీరియస్లీ ఇలా అంటే పార్టీ కోసం కష్టపడే కార్యకర్త అంటే ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత చాలా మంది కర్మరిగిపోవడం పార్టీ కూడా తుడిచిపెట్టుకుపోవడం అదే జరిగింది కూడా. సీరియస్లీ తెలుగుదేశం పార్టీ అండ్ ద జీపీ హోల్డర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఐ హావ్ ద రైట్ ఆన్ పార్టీ. ఓకే, పార్టీ కష్టంలో ఉన్నప్పుడు నేను కాపాడినా, పార్టీ కష్టంలో ఉన్నప్పుడు నేను తండ్రులు తిన్నా, నేను కేసులు ఎదుర్కొన్నా. వాడు గెలిచి వేరే పార్టీ పోయి వేరే నాయకుడు బూట్లు నాకుతుంటే ఇప్పుడు వాడు వస్తే మేము తీసుకుంటావా? ఓకే,
ఒక్క నిమిషం రావు గారు మీరు ఒక సెకండ్ అండి. శరత్ గారు నమస్కారం అమ్మా. ఆల్మోస్ట్ ఆల్ అయితే రావు గారు ఆయన క్లియర్ మెసేజ్, పార్టీకి కష్టపడ్డ వాళ్ళే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీడీపీతో ఉంటారు, ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయరనిస్తుంటారు. మరి రాబోయే రోజుల్లో అసలు తెలంగాణలో టీడీపీ గురి ఎలా ఉండబోతోంది? ఇవాళ మళ్ళొకసారి డిస్కషన్, వీళ్ళ చేరికలు ఉంటాయన్న డిస్కషన్స్ తోటి మళ్ళీ ఇది ఊపందుకుంది. మరి రావు గారు చెప్పిన మాటలతో ఏ విధంగా మీరు ఏకీభవిస్తారు? ఒకటమ్మా, నేను రావు గారి మాటలకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. రావు గారిని ఖండించడానికి నా ఉద్దేశం కాదు. రెండు, రావు గారు ఏదైతే సిద్ధాంతం చెప్పినాడు అంటే ఒక రాజకీయ పార్టీలో గెలిచి అదే పార్టీకి సేవ చేస్తున్న వాళ్ళను కాదని అవకాశవాదులను చేర్చుకోవడం ద్వారా ఏ రాజకీయ పార్టీ అభివృద్ధిలోకి రాదు, ఆ రాజకీయ పార్టీకి ఏ రకమైన పరిపుష్టి చేరదు అనే విషయాలతో నేను ఏకీభవిస్తున్నా. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం పొలిటికల్గా అంటే బికాస్ ఐ వాజ్ అ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ అమ్మా. నేను జర్నలిజంను చూసినాను. నాకు రావు గారికి తెలుగుదేశం పార్టీతో ఎంత సన్నిహిత సంబంధం ఉందో నాకు తెలియదు. కానీ నేను 1983 నుంచి నేను అప్పటి నుంచే జర్నలిస్ట్ని, దట్టు క్వాలిఫైడ్ జర్నలిస్ట్ని బీసీజే చేసినాను. ఉస్మానియాలో బ్యాచిలర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం చేసినాను. ఆయన చెప్పే ఎన్టీ రామారావుతోని 1983లో, 84లో, 85లో, 89లో వాళ్ళ చైతన్య రథం వెంట రాష్ట్రంలో నలుమూలలు తిరిగిన వ్యక్తిని. రామారావు గారికి అత్యంత సన్నిహితుడైన రిపోర్టర్గా నాకు పేరు ఉండేది మా జమానాలో నేను పనిచేస్తున్నప్పుడు. అయితే నేను ఒక విషయం చెప్తున్నాను. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద అగాధం ఉంది. ఆ తెలుగుదేశం పార్టీ వేరు, ఈ తెలుగుదేశం పార్టీ వేరు. రెండోది ఏంటంటే రాజకీయాలలో ఎప్పుడైతే క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయో రాజకీయ శక్తుల పునరేకీకరణ అనేది జరుగుతుందమ్మా. ఇప్పుడు రావు గారు తిట్టిన తిట్లన్నీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తగులుతాయి. ఆయన కూడా పార్టీ సభ్యత్వాన్ని వదిలెట్టకుండా పార్టీలోంచి సింపుల్గా వాకౌట్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలను ఒక్కొక్కళ్ళని ఇగ్గుకొని తెలుగుదేశం పార్టీని నిర్వీర్యంగా చేసి కాంగ్రెస్ పార్టీలో సహజ సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను నాశనం పెట్టించి ఈనాడు కాంగ్రెస్లో తెలుగుదేశం పార్టీని పెట్టినటువంటి గొప్ప ఘనత మా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది. మరి పోనీ ఇట్లా పార్టీలో సహజ సిద్ధంగా ఉన్న వాళ్ళను కాదని వేరే వాళ్ళకు అవకాశవాదులకు అవకాశం ఇవ్వద్దా అంటే, నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు ఎంతమంది వైసీపీ వాళ్లను చంద్రబాబు నాయుడు తను స్వచ్ఛందంగా పిలిచి వాళ్లకు కండువాలు కప్పినాడు. ఎవరైతే లిక్కర్ స్కామ్ కేసులలో ఇన్వాల్వ్ అయినట్టు మాగంటి శ్రీనివాసులు రెడ్డి, తర్వాత మాగంటి రాఘవ, అట్లాంటి పరమ దుర్మార్గులను కూడా పార్టీలో చేర్చుకున్నాడు. ఇప్పటికీ మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లోపల కొద్ది కొద్దిగా వైసీపీ కార్యకర్తలను, వైసీపీలో ఆ మాత్రం పేరున్న వాళ్లను రాజ్యసభ సభ్యులతో రాజీనామాలు చేయించడము, ఇట్లాంటి థర్డ్ క్లాస్ రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రావు గారు అనుకున్నంతటి స్వచ్ఛమైన రాజకీయాలను ప్రాక్టీస్ చేసే తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఉందని నేను అనుకోవట్లేదు. ఒక రకంగా ఒకవేళ పరిస్థితులు కనుక అనుకూలిస్తే కృష్ణారెడ్డికే ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే రావు గారిని తీసి చెత్తబుట్లో దాఖలు చేస్తాడు. చంద్రబాబు నాయుడు అంత పెద్ద అవకాశవాదమ్మా. మీరు మరి పాపం అంత కష్టపడి మాట్లాడుతుంటే రావు గారికే టార్గెట్ పెట్టేశారేంటి శరత్ గారు? అమ్మ వాస్తవం అట్లా ఎంతో మందిని బలి చేసినాడు అమ్మ. చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఇట్లాంటి వాళ్ళు పార్టీకి అనునాయులుగా ఉన్నవాళ్ళు, కుడి భుజంలా ఉన్నవాళ్ళు ఎంతమంది అమ్మ, ఎంత గొప్ప గొప్ప నాయకులను తెలుగుదేశం పార్టీలోంచి బయటకు నెట్టినాడు. పి ఉపేంద్రని నెట్టినాడు, రేణుకా చౌదరిని నెట్టినాడు, ఎట్లాంటి వాళ్ళని నెట్టినాడమ్మా. రావు గారికి ఇంకా పాపం అనుభవం లేదు, ఆయన చూడలేదు రాజకీయాలను దగ్గర నుంచి. కానీ మేము అతి దగ్గర నుంచి చూసినాం. ఒకసారి 15th ఆగస్టు రోజునమ్మా రాజీవ్ గాంధీ గారు ఒక బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చినాడు. అంటే దేశ ప్రజలను ఉద్దేశించి రెడ్ ఫోర్ట్ నుంచి ఉపన్యాసం ఇచ్చి, అప్పుడు నేను ఢిల్లీలో పనిచేసి ఉండేవాడిని. అయితే 15th ఆగస్టు నాడు ఎట్ హోమ్ జరుగుతుంది. ఆ ఎట్ హోమ్ పార్టీకి అసలు రాజీవ్ గాంధీ గారు, పి ఉపేంద్ర ఇద్దరు ఎదురుపడ్డారు, తారసపడ్డారు. పడితే మర్యాద పూర్వకంగా ఉపేంద్ర గారు ఏమన్నారంటే, సార్ యూ హ్యావ్ డెలివర్డ్ అన్ ఎక్సలెంట్ స్పీచ్ సార్ టుడే అన్నారు. అంటే ఇప్పుడు పేర్లు చెప్పద్దు. ఒక ఆవిడ ఏం చేసిందంటే అన్నగారికి చెప్పేసింది ఈయన రాజీవ్ గాంధీకి దగ్గర అవుతున్నాడు అది ఇది అని చెప్పేస్తే లాస్ట్కు చిట్ట పరిస్థితి ఎట్లొచ్చిందంటే ఉపేంద్ర ఆ పార్టీలోంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎవరు చాడీలు చెప్పారో మళ్ళీ వాళ్ళు ఆ పార్టీలోంచి బయటకు రావాల్సి వచ్చింది. ఇట్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు కచ్చా కానుంటది. అంటే చెప్పుడు మాటలు విని
వాళ్ళ పార్టీకి సహజ సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళను నిజాయితీగా ధర్మబద్ధంగా పనిచేసే ఎంతో మంది నాయకులను కాలుతో దాన్ని వెళ్ళగొట్టినారు, అవకాశవాదులను పిలిచి దగ్గర పెట్టుకున్నారు. కాబట్టి రావు గారు చెప్పే రాజకీయాల స్టాండర్డు చంద్రబాబు నాయుడుకు ఉందని నేను అనుకోను. తర్వాత ఒక రెండోది సెకండ్ అంటే ప్యానెల్ లో మనకి శరత్ ఇంకో గారు, శరత్ గారు, ఒకటి నేను రావు ఇంకో గారు మాట అన్నాను ఇందాక. ప్యానెల్ లో ఇంకొక శరత్ గారు, మెంబర్ యాడ్ అయ్యారు. గతంలో ఒకసారి మనము తెలుగుదేశం పార్టీ వేరే సంగతి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వీఆర్ ద స్టేక్ హోల్డర్స్, వీఆర్ ద జీపీ హోల్డర్స్ అని చెప్పాను నేను. ఓకే ఇప్పుడు ఒక మాత్రం సెకండ్ అది రావు గారు జరగబోదు. జనసేన ఉమ్మానికి నుండి ఈ రోజు మేము కంఠస్థంగా మొత్తం ఏకమై ఉన్నాము. తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా ఉమ్, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని పార్టీలు రానియం కూడా. ఓకే మన అవసరమైతే జనసేన అధినేతలను లీడరు ఒప్పించి ప్రేమ్ గారు కూడా మనకి తొందరలోనే ప్యానెల్ లో ఒక జాయిన్ నిర్ణయం అయ్యారు. తీసుకుంటాం కూడా. ఒక సెకండ్ జనసేన లీడర్ ప్రేమ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి ప్రేమ్ గారు నమస్తే అండి. మీరు మ్యూట్ లో ఉన్నట్టు ప్రేమ్ గారు, ఒకసారి మీ మ్యూట్ లో ఉంది. నమస్తే అండి. ప్రేమ్ గారు ఏంటి కూటమితో మరి ఏపీలో కూటమి కట్టి ప్రభుత్వాన్ని రాబట్టేశారు. మరి ఇప్పుడు తెలంగాణలో కూడా టీడీపీ బలోపేతం అవబోతోంది. మరి కూటమిగానే వెళ్ళబోతున్నారా? దీనికి సంబంధించిన సంకేతాలు ఉన్నాయా? ఎందుకంటే చేరికలు స్టార్ట్ అయిపోతున్నాయన్న సంకేతాలు ఇస్తున్నారు. ఏంటి మరి జనసేన స్టాండ్? ఆల్రెడీ మా నాయకుడు ఒక 2 months బ్యాక్ అని చెప్పాడండి, మేము తెలంగాణలో కూడా కలిసి పోటీ చేయబోతున్నాం అని చెప్పి. ఓకే కాబట్టి ఆ దిశగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో లాగానే తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కుటుంబం ద్వారానే మేము పోటీ చేయబోతాం. మరి మీలాంటి కొత్త నేతలకు అవకాశాలు ఉంటాయా, లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోయిన పాత నేతలనే మళ్ళీ కలుపుకొని పోదామన్న ఆలోచనలో ఉన్నారంట? మరి స్వాగతిస్తున్నారా? రావు గారు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదు అంటున్నారు. బట్ ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే వేరేలా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మీకేమన్నా మెసేజ్? ప్రేమ్ గారు, ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఇప్పుడు టీడీపీ నుంచి చాలా మంది నాయకులు రావు గారు అన్నట్టుగా చాలా మంది అవకాశం వెళ్ళినాయి, లేకపోతే ఉన్న పరిస్థితులను బట్టి దృష్టి వెళ్ళినాయి. వారికి అక్కడ కూడా ఇదే పరిస్థితి రావడంతో మళ్ళీ వెనక్కి రావడానికి సిద్ధంగా ఉన్నమాట వాస్తవం. మరి యాక్చువల్ గా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి వాళ్ళు డెవలప్ అవడం జరిగింది. కాబట్టి అభిమానంతో మళ్ళా వెనక్కి రావడానికి అవకాశాలు ఉంటాయి. అది తీసుకోపోవటం అనేది వారి నాయకుడు ఆలోచిస్తారు. ఆయన అన్ని ఆలోచించే చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీ ఇప్పుడు ఏమి లేదు కాబట్టి మళ్ళా పార్టీని మళ్ళీ పికప్ ప్రేమ్ కుమార్ గారు మా నాయకుడు ఏమి తీసుకుందామని వాళ్ళు ఇక్కడ ఆలోచన లేదు. అవకాశవాద రాజకీయాలలో ఏ రోజైతే ఆకలి కుక్క వేరే వీధిలో సంబరాలు జరుగుతున్న అక్కడ పోయి తిరుగుతుంటుందో మా పార్టీ చుట్టూ తిరుగుతున్నాడు. అంతే తప్ప అనవసరంగా మా పార్టీలో ఏమి లేదనకని చెప్పండి. కట్టుబడి కాబడున్నాము మా పార్టీని. అంటే రావు గారు ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు పార్టీని బలోపేతం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత క్యాడర్ ని మళ్ళీ వినండి, ఒక మాట వినండి, ఆవేశపడకండి. నేను అనేది వాళ్ళిద్దరిని ముగ్గురిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడట్లా. చాలా మంది కార్యకర్తలుగా ఉండి ఇప్పుడు ఏ పార్టీలో ఎవరిని కూడా మేము రానియము. వాళ్ళు వస్తే కార్యకర్తలు రావు గారు మీరు విన్నారా? శరత్ గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్న రావు గారు రేపు విభేదిస్తే రావు గారినే పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. అది ఆయన మంత్రాంగం రావు గారికి ఇంకా అర్థం కాలేదు అంటూ మాట అన్నారు. వ్యతిరేకిస్తాం కానీ ఇలాంటి విశ్వాసం లేని కుక్కలని పార్టీలో రానియం ఖచ్చితంగా. అదే అంటున్నా. ఇప్పుడు ఫైనల్ డెసిషన్ అయితే కదా రావు గారు, ఒక సెకండ్, ఫైనల్ డెసిషన్ అయితే మీ అధినేతది. మీ మాట ఎంతవరకు మీ అధినేత వింటారని మీరు అనుకుంటున్నారు? పార్టీ బలోపేతం చేయడానికి ఎవరు వాళ్ళ అవసరాల గురించి ఎందుకు మా పార్టీ చుట్టూ తిరుగుతున్నా అవసరం దాని గురించి మాట్లాడడం తప్ప మా పార్టీ ఎవరి గురించి ఎదురు చూడట్లేదు. మీ పార్టీ రావు గారు మీ పార్టీ ఎదురు చూస్తుందని నేను అంటలేదు. నేను అనేది ఏంటంటే వాళ్ళిద్దరు ముగ్గురిని దృష్టిలో పెట్టుకోకండి. చాలా మంది తెలుగుదేశం పార్టీలో మంచి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. పార్టీలో స్తోమత లేని కూడా ఎమ్మెల్యేగా గెలిపించి వాడికి ఎమ్మెల్యే చేసినాక మా పార్టీని ధిక్కరించిపోయినాక అసలు మేము తీసుకుంటే మాకే సిక్కుండాలి. ఇంకా అది మీ నాయకుడు మీరు ఆలోచించుకోవాలి. అది మేము దాని గురించి చెప్పలేదు. మా నాయకుడు మాట్లాడతామని భుజం మీద చేయబెట్టి బయటికి తోసేసాడు తప్ప ఇంకేం చేయలేదు. ఓకే, మరి ఇప్పుడు ఆయన బయటకు వచ్చి ఒకటి అంటే రావు గారు ఒకటి నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఆయన అంటే మీ అధినేత దగ్గర సిగ్నల్ రాకుండానే, అష్యూరెన్స్ రాకుండానే
నేను టీడీపీలో చేరుతున్నానని తీగల కృష్ణారెడ్డి గారు చెప్పడం సాధ్యమవుతుందా? ఇప్పుడు చెల్వన్ సిక్క ఎక్కడ ఉంటది? ఉమ్. అది చెల్ల నాణ్యం అయిపోయింది. ఇక్కడ అవకాశవాద రాజకీయ నాయకుడు అని అందరూ తెలిసిపోయింది. నేను తీగల నేను అదే కృష్ణారెడ్డి straight యొక్క గా స్టాండ్ అడిగిన ఎక్కడ లేదు. question. తీగల రావు కృష్ణారెడ్డి గారు పనికిరాని నాయకుడు ఈ రోజు. లేదు నేను తీగల ఒకటే కృష్ణారెడ్డి రావు గారు ప్రజాదరణ ప్లీజ్ లేనటువంటి ప్లీజ్ నాయకుడు. ఆయన ముఖం చూసి కూడా ఓటేసే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎవరు తీసుకొని ఎవరు దేకట్లేదు. నువ్వు గతంలో ఒక ఎమ్మెల్యే గెలిచి ఆ పార్టీలో పోయినావు కదా, ఆ పార్టీలో ఒక పదవిని ఇచ్చినా నీకు? నేను నీ రావు బతుకు గారు అది. నేను నువ్వు వచ్చి మా ఒకటే దగ్గర మళ్ళీ క్వశ్చన్ కోర్టు అడిగాను. కొడుతున్నందుకు మీరు ఒకే చెల్లని కాగితం అని కాగితాన్ని మీరు అంటున్నారు. మీ అధినేత దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండానే ఈయన బయటికి వచ్చి అనౌన్స్ మా చేశారా? అధినేత దానికి ఎవరికి ఆన్సర్ గ్రీన్ సిగ్నల్ చెప్పండి. మాకు ఉన్నటువంటి సమాచారం, స్పష్టమైన సమాచారం మాకు ఉంది. ఉమ్. అక్కడ మేము క్లారిటీ కూడా తీసుకున్నాము. ఈయన పోయి దండాలు పెట్టి చేయ ఎలా ఉన్నావు కృష్ణ అన్నసరికి అర్థం అయిపోయాయి. ఈయన బయటకు వచ్చి "ఓ, నాకు పిలిచి మాట్లాడుతానని అబద్ధాలు మాట్లాడుతున్నాడు." ఇలాంటి బట్టబాదులు ఎంతో మంది వస్తుంటారు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో బయట మనం వినే ప్రయత్నం చేద్దాము. చూశాను, నేను విన్నాక- బయట చూశాను. పార్టీ బలోపేతం చేస్తాం. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు. ఒక్కసారి రావు గారు, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు బయట TDP విందాము. చేసి ఒక్కసారి బయట విందాం. తీగల కృష్ణారెడ్డి గారు బయట ప్లీజ్. ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేదు. సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి విన్నారు కదా. అంటే టీడీపీ ఇంకా తెలంగాణలో పునర్వైభవం తీసుకురావాలి అని అంటే అవునన్నా కాదన్నా మా లాంటి వాళ్ళు వస్తేనే సాధ్యం అవుతుందని ఇండైరెక్ట్ గా చెప్పగానే చెప్పారు. దాంతో పాటు నేను టీడీపీలో జాయిన్ కాబోతున్నాను అనేసి క్లియర్ గా చెప్పారు. అధినేత నుండి సపోర్ట్ లేకుండా మీడియా ముఖంగా తీగల కృష్ణారెడ్డి ఆ కామెంట్ చేయడం సాధ్యమా? అధినేత ఆయన మాకు అధినేత, అతనికి అధినేత కాదు. ఆయన నేను మీ అధినేతనే అడుగుతున్నానండి. అంటే ఇప్పుడు మల్లారెడ్డి ఎంబడి వెళ్ళేసి ఆ పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళేసి ఆయనతో పాటు బయటకు వచ్చాడు. ఆయనకు అధినేత కాదు. సరే, ఆయనకి ఏ మీ విధమైన అధినేతే రాష్ట్రాలు ఇవ్వలేదు. వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అది చెప్పండి. ఆయన గ్రీన్ ఎవరికి? సిగ్నల్ ఇవ్వకుండా అయితే ఈయన స్టేట్మెంట్ ఇవ్వరు కదా. దీని గురించి చెప్పండి ఫస్ట్. ఏమని మీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. ఏం జరుగుతుందో చూడండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నన్ను పార్టీలో చేరండి, నీకు పగ్గాలు అబ్బాయి చెప్తా, నీతోడే వీరుడా శురుడా తోపు నువ్వే ఉన్నావు తురుము, కానీ ఇప్పుడు నువ్వు వస్తేనే పార్టీ బలోపేతుంది మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? ఓకే, చెప్పండి. ఓకే, మీరు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. గతంలోనే పార్టీ బలోపేతం చేస్తా అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు రాని, ఎన్నికల పక్కగా పెట్టండి, గాల్లో ఉన్న ఎన్నికలు. ఆ పార్టీకి ఇలాంటి విశ్వాసఘాతకుడు అవసరం లేదు. క్లియర్ గా ఆయన చెప్తే ముమ్మాటికి అబద్ధము. ఎవరైనా అష్యూరెన్స్ చేయలేదు, ఎవరన్నీ పార్టీలో రమ్మని చెప్పలేదు. అలాంటి వాడు మా పార్టీకి అవసరం కూడా లేదు. గతంలో మల్లారెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే నేను పార్టీని ముందుకు తీసుకెళ్తానంటూ కూడా ఒక స్టేట్మెంట్ చేశారని వార్తలు కూడా వచ్చాయి. ఒక మనిషి అన్నప్పుడు, ఒక మనిషి పరిపక్వత చెందినాక, ఒక వయసు వచ్చినప్పుడు ఒక నాలుకకి అనేది ఒక వాల్యూ ఉండాలి. మనం మాట్లాడే వాల్యూ, ఏం మాట్లాడుతున్నాం, అది కూడా ఒక రాష్ట్రంలో ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఏ పూటకి ఏ మాట మాట్లాడతాడు అనేది మీరు అందరూ చూసి రాష్ట్ర ప్రజలు చేశారు. మల్లారెడ్డి లాంటి జోకరు, తీగల కృష్ణ లాంటి జోకర్లు మా పార్టీకి అవసరం లేదు. ఇద్దరు బామర్దులు వచ్చి ఇద్దరు పోయి వియంకులు అవుతారు. ఇద్దరు వియంకులు పెళ్లి కార్డు ఇవ్వడానికి పోయేసి బయటకు వచ్చి బట్టబాసి మాట్లాడుతున్నారు. మొత్తం క్లియర్ గా అవాస్తవం అది. ఎలాంటి సంఘటన జరగలేదు, ఎలాంటి ఆశ్వాసన మా నాయకుడు ఇవ్వలేదు. ఓకే,
శరత్ గారు, ఒకవైపు ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టులో కేసు రన్ అవుతూనే ఉంది. స్పీకర్కి దానికి సంబంధించి 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తే మరో ఎమ్మెల్యే టీడీపీలో జాయిన్ అవుతా అనేసి అని అంటున్నారు. ఫిరాయింపులకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ని ఎలా చూడాలంటారు? అంటే అవి కామన్గా జరుగుతూనే ఉంటాయని లైట్ తీసుకున్నారు అనుకోవాలా? ఆ తీర్పు వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్టు అది వచ్చేటప్పటికి కదా అనుకున్నారు అనుకోవాలా? అంటే ఒకటమ్మా, రావు గారు రాజకీయంగా కొంత పరిణితిగా ఆలోచిస్తే బాగుంటది. ఆయన తొందరపాటుతో దుందుడుకుతనంతో తర్వాత ఉడుకు రక్తంతో మేము మాట్లాడితే ఈపులు నేను వాయించుకున్నామన్నా, బాబ్లీలో సారేమడు పోయి ఈపులు వాయించుకున్నాము. ఆ రోజు ఒక్కసారి తెలంగాణ మూవ్మెంట్ లో అడ్వకేట్ల ద్వారా తలబడగొట్టుకున్నాము. మేము ఎన్ని కేసులు ఎదుర్కొన్నాము. గత సంవత్సరం పాటు రోజు అధికార పత్రిక మాట్లాడి ఎన్ని కేసులు ఎదుర్కొన్నాం మాకు తెలుసు. పార్టీని పార్టీని రావు గారు రావు గారు, ఇందాక శరత్ గారు ఒక మాట చెప్పారు, అలా రావు గారు ఎత్తుకున్న ఒక్క నిమిషం. వాళ్ళను ఎన్ని పార్టీలు గుర్తించాయి, అలా తన్నులు తిన్న వాళ్ళను ఎన్ని పదవులు వరించాయనేది ఇందాక శరత్ గారు అడిగారు మీకు. రావు గారు, అవకాశవాద రాజకీయాలు చేసే వాళ్ళు వచ్చి మమ్మల్ని మా మీద కూర్చుని మేము వాళ్ళు మోయాలంటే ఎట్లా మోస్తామండి? రావు గారు మీరు దయచేసి మాట్లాడిన తర్వాత వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కొద్దిగా వినాలా. దయచేసి మీరు ఆ ఓపిక ఉండాలి. ఎందుకంటే రాజకీయం అనేది ఓపికతో చేసే పని సార్. రాజకీయాలలో తొందరపాటు అనేది పనికి రాదు. రావు గారు ప్లీజ్, నా అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే చాలా రావు గారికి ఇంకా అంటే దానికి సంబంధించి అంటే తెలంగాణ లైమ్ లైట్ లో రాకపోవడానికి ఆవేశమే కారణం అంటారా అయితే శరత్ గారు? వినండి దయచేసి. అసలు ఏంటి జరుగుతుంది, అసలు విషయం ఏంది అంటే, కొంత పరిణితిగా కనుక ఆలోచిస్తే ఇప్పుడు ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండాలి అని అంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన ఉన్న నియోజకవర్గంలో కానీ అక్కడి ప్రాంతంలో కానీ తీగల కృష్ణారెడ్డికి వ్యవహారం అంతగా లేదు ఒకటి. తర్వాత రెండోది, వీళ్ళకు రకరకాలైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యవహారాలున్నాయి. ఇటీవల కాలంలో కూడా రేవంత్ రెడ్డి కొంత రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దెబ్బతీయడానికి హైడ్రాలు అవి ఇవి ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు చేసేసి రాజకీయ ప్రత్యర్థులను ఆర్థిక మూలాలను దెబ్బతీసేటువంటి ప్రక్రియ స్టార్ట్ చేసినాడు. సో ఈ దశలో కూడా చంద్రబాబు నాయుడు అంటే రేవంత్ రెడ్డి కనుసన్నలలో ఉండాలా, రేవంత్ రెడ్డి వల్ల ఏం నష్టం జరగద్దు అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని అడగలేడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ద్వారా ఏదైనా రాజకీయం చేయడానికి, ఆయన ఆర్థిక స్థితిగతులు దెబ్బతినకుండా ఉండడానికి కృషి చేయడానికి కృష్ణారెడ్డికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప తీగల కృష్ణారెడ్డి ఒక పెద్ద మల్ల యోధుడు కాదు, పెద్ద ఇప్పుడు ఆయనకి ఏదో ప్రజాదరణ లేదు, లేకపోతే ఆయన వచ్చి పడేసే గుర్రాలంటూ ఏవి లేవు. రెండోది, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంత అభివృద్ధి చేయడానికని కృషి చేస్తుందో అంత రేవంత్ రెడ్డి ముట్టి కిందకి నీళ్ళు వస్తాయమ్మా. రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వం బలహీనం అవుతూ పోతుంటది. కట్టడి తెలంగాణ వాదులు మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, విత్ ఇన్ ది పార్టీలో ఉన్న వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ ఒక రకంగా ఇది బీఆర్ఎస్ యొక్క పుష్టికి ఉపయోగపడుతుంది, బీఆర్ఎస్ బలపడడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే సీమాంధ్రులు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక పెట్టలేకపోయినారు. ఆ విషయం రావు గారికి కూడా తెలుసు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ భూముల విషయంలో కానీ, తెలంగాణ వ్యవహారాల విషయం కానీ, ఆంధ్ర ఆఫీసర్లను, ఆంధ్రాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ను, వాడు శ్రీనివాసరాజును, అట్లాంటి చవటలను దద్దమ్మలను అందరినీ తీసుకువచ్చి ఇక్కడ మా దగ్గర అడ్వైజర్లుగా అట్లా ఇట్లా పెడతాం రేవంత్ రెడ్డి. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది శరత్ గారు, టాపిక్ డైవర్ట్ అలా కాదు విషయం. నేను చెప్పేది ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడు అనేటువంటి మాట చంద్రబాబు నాయుడుకు వర్తించదు. ఆయనే పార్టీ ఫిరాయించి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినాడు. అసలు మూలమే ఎక్కడ అండి? అసలు ఆయనకి రావు గారికి తెలియదు కానీ మేమంతా సజీవ సాక్షులం, జరిగినటువంటి ఎన్నో సంఘటనలకు సాక్షులం. ఎంతమంది తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టిపోయినారు, ఎంతమంది వచ్చి చేరినారు. నాకు తెలుసు. పార్టీ వ్యవస్థాపకంగా పార్టీ పుట్టినప్పటి నుంచి వ్యవస్థ అంతా నాకు తెలుసు. నాకు తెలియదు ఏం లేదు విషయం. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి అవకాశవాద ఇప్పుడు అంతెందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టి కనుక తెలుగుదేశం పార్టీలో చేరితే ఎర్ర తివాచి వేసి తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే వాళ్ళకి ఎట్లుంటదంటే రాజకీయ ప్రత్యర్థుల యొక్క జీవితాలను నాశనం చేయడమే ఒక ఉద్దేశం ఉంటుంది తప్ప వాళ్ళ పార్టీ బలపడుతుందా లేదా అని కాదు. వీళ్ళు ఎంతసేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో అంటే ఇప్పుడు మన ప్రేమ్ గారు ఒక మాట చెప్పారు,
మా అధినేత ముందే చెప్పాడమ్మా కూటమిగానే ముందుకెళ్తాము అని. అంటే ఇక్కడ అంటే ఏపీలో అటు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉన్నాయి. తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో 3 కలిసి అంటే ఇప్పుడు జనసేన అయితే అటు బీజేపీతో ఉంది. మరి బీజేపీ వాళ్ళైతే అది క్లియర్ కట్గా మెసేజ్ అయితే ఇవ్వలేదు. మరి టీడీపీ ఎంతవరకు ఇంకా అంటే స్ట్రాంగ్ గా ఉందన్న విషయం మన ఎలక్షన్ లోనే అంతో ఇంతో ఇంకా ఓట్ బ్యాంక్ పదిలంగా ఉంది అన్నది క్లియర్ కట్ గా తెలిసింది. బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అన్న మెసేజ్, అంటే కరెక్ట్ టైంలో లాంచ్ అవ్వాలి, ఇప్పుడు ఇది టైం కాదని ఆలోచిస్తున్నారా, ఇప్పుడు వచ్చిన ఉపయోగం లేదనుకుంటున్నారా ఏంటి, ఇంకా కార్యక్రమాలు స్టార్ట్ కాకపోవడానికి రీజన్ ఏంటని మీరు అనుకుంటున్నారు శరత్ గారు? ఒకటమ్మా, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ స్పేస్ లేదమ్మా. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి స్పేస్ లేదు ఫస్ట్ ఫండమెంటల్లీ. ఎందుకు అని అంటే స్పేస్ లేదు అనడానికి మేబీ ఆస్కారం లేదేమో, ఎందుకంటే మొన్న నేను చెప్తాను అమ్మా ప్లీజ్. పార్టీ రిజల్ట్ లో మీరు ప్రశ్న అడిగారు, నేను దానికి సమాధానం చెప్పనివ్వాలా? సరే సరే అమ్మా, నేను ఈ రాజకీయ విశ్లేషణలు ఈ రోజు నిన్ననో మొన్ననో మొదలెట్లేదు. నేను చెప్పిన విశ్లేషణలు కానీ భవిష్యవాణిలు కానీ గతంలో చెప్పినాను. ఏది ఎట్లా జరుగుతుందో చెప్పినాను. ఎవరు ఊహించని పరిస్థితులలో కూడా రాజకీయ వాతావరణం ఈ రకంగా వస్తుందని చెప్తే నిజమైన సందర్భాలని, తర్వాత వాళ్ళందరినీ దగ్గరగా గమనించిన వ్యక్తిని, వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకు అని అంటే ఇప్పుడు మ్యాక్సిమంగా జరగాలనంటే కాంగ్రెస్ పార్టీ ఈ హైడ్రా వ్యవహారాల వల్ల హైదరాబాద్ జంట నగరాలలో, రంగారెడ్డి జిల్లాలో అంతటా చాలా చాలా బలహీనపడ్డదమ్మా. ఇప్పుడు ఇమీడియట్గా జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటూ జరిగితే లాభం అంటూ ఎవరికైనా జరిగితే అది బీఆర్ఎస్కు జరుగుతుంది, బీజేపీకి జరుగుతుంది. తర్వాత బీజేపీని బలపరచాలన్నటువంటి ఒక దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు కొన్ని కార్యక్రమాలు చేసినారు. ఇప్పుడు పార్టీలో అది చాలా పెద్ద అలజడికి కారణమైంది అనమాట. రెండోది ఏంటంటే జనసేనకి హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎన్ని ఓట్లు వస్తాయమ్మా, ఎంతమంది ఆయనను ఇష్టపడతారు, ఎంత ఆ పార్టీ ఇక్కడ స్థిరపడగలుగుతుంది, తర్వాత ఆయనే హైదరాబాద్లో ఎంత కాన్సన్ట్రేషన్ చేయగలడు? ఆయనకి అక్కడ సమస్యలే ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నాయి. ఆయన అక్కడ ఉప ముఖ్యమంత్రి, అక్కడ కార్యక్రమాలు చూపట్టాలి. తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ కురువృద్ధుడి నుంచి జనసేనను కాపాడుకోవాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒక హైడ్రా లాంటి వ్యక్తి, ఒక అమీబా లాంటి వ్యక్తి, పక్కకున్నాడిని మింగేసే స్వభావం. అవసరమైతే జనసేన అనే దాని ఉనికి కూడా లేకుండా చేయగలిగినంత రాజకీయ సమర్థత ఆయనకు ఉంటుంది. కాబట్టి ముందు పవన్ కళ్యాణ్కు నా సలహా ఏంటంటే మీరు మీ రాష్ట్రం లోపల బలపడండి, మీ కార్యకర్తలను అట్లానే ఉంచుకోండి, వాళ్ళెవరిని చంద్రబాబు నాయుడు వైపు పోనివ్వకండి. పదే పదే అవసరం ఉన్నా లేకున్నా చంద్రబాబు నాయుడు రాజనీతిజ్ఞతను, ఆయన చాణుక్యాన్ని చాలా పొగుడుతూ మీ నాయకత్వంలో ఏం పెద్ద పసలేనట్టుగా ఇట్లాంటి భ్రమలు కల్పిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు చేసే బదులు పార్టీని ఆ రాష్ట్రంలో డెవలప్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్ ఉందమ్మా, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, వాళ్ళు చేసినారు అంటే వాళ్ళు ఒక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమాలు పక్కకున్న రాష్ట్రాలలో కూడా దాని ప్రభావం చూపెట్టడం వల్ల ఆ పార్టీలు ఎదిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాళ్ళు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇచ్చినారు, అందరికీ విద్యా అవకాశాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా బాగా డెవలప్ అయినాయి. ఎందుకంటే నేను ఢిల్లీలో పనిచేస్తున్నాను, ఢిల్లీలో పరిస్థితులు రెగ్యులర్గా చూస్తుంటాను కనుక నేను చెప్తున్నాను. తర్వాత పేదవాళ్లకు వైద్యము అనేది చాలా బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత కుల మత రాజకీయాలతో సంబంధం లేకుండా వృద్ధులందరికీ తీర్థయాత్రలు అన్నటువంటి ఒక కార్యక్రమం స్టార్ట్ చేసినాడు. ఫ్రీగా టెస్టింగ్ జరుగుతాయి, మందులు సప్లై చేస్తారు. ఇట్లాంటి ఎన్నో జనహితమైన కార్యక్రమాలు చేయడం వల్ల ఆప్ అనేది పక్కకున్నటువంటి పంజాబ్ లో స్ప్రెడ్ అయింది. సో అట్లా జనసేన స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయాలు ఏముంటాయి ఆంధ్రాలో చంద్రబాబు కాదని, అంటే అది ఖచ్చితంగా తెలంగాణలో ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ జనసేనకి అంత పాపులారిటీ లేదనా? అది ఎప్పుడు అవుతుంది? జనసేన అనేది ఒక రాజకీయ పక్షంగా స్థిరపడి బీజేపీని టీడీపీని కాదని తాను ఒక శక్తిగా ఎదిగి తన కార్యక్రమాల ద్వారా ఆంధ్ర ప్రజల యొక్క మనసును దోచుకుంటే, ఓహో ఆంధ్రాలో జరిగినట్టు మంచి పరిపాలన జనసేన పవన్ కళ్యాణ్కి తెచ్చే అవకాశం ఉంది తెలంగాణలో అనే భావన తెలంగాణ ప్రజల్లో వస్తుంది. అంతేగాని ఆయననే అక్కడ సెకండ్ ఫిడల్ చేస్తా ఉన్నాడు. ప్రేమ్ గారు అభిప్రాయం తీసుకుందాం. ప్రేమ్ గారు, శరత్ గారు అయితే జనసేన పుంజుకోవడం, ఆయనే ఒక సైడ్ హీరో కదా ఆంధ్రాలో. ప్రేమ్ గారు సైడ్ హీరో అని అంటే ప్రెసెంట్ అయితే యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. శరత్ గారు ఒక నిమిషం. ప్రేమ్ గారు, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు సైడ్ హీరో అని అంటే ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అవునన్నా కాదన్నా కూటమి బలపడడానికి వన్ ఆఫ్ ద కీ రోల్. తన 21 మంది ఎమ్మెల్యేలను తను గెలిపించుకోవడంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది ప్రధానమంత్రి గారు అన్నారు కదమ్మా, ఖచ్చితంగా తుఫాన్ ప్రధానమంత్రి గారే అన్నారు. ప్రధానమంత్రి మెచ్చుకున్నారు.
ఆ, ఆయన కెపాసిటీ ఇవాళ క్యాపబిలిటీని అయితే తక్కువ అంచనా వేయడానికి అయితే లేదు శరత్ గారు ఇదైతే. ఒక విషయం అమ్మా, అవసరం తీరిన తర్వాత రాజకీయాల్లో వాల్యూస్ ఎట్లా ఉంటుంది అనేది నేను నా నిజ జీవితంలో చూసినానమ్మా. అసలు పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన డాక్టర్ చెన్నారెడ్డిని 5 నిమిషాలలో మార్చి పరిస్తున్నారమ్మా. నేను సజీవ సాక్షిని ఏం జరిగిందో. అసలు కాంగ్రెస్ శరత్ గారు పార్టీయే లేదు 1978లో. దేర్ వాజ్ నో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఐ పార్టీని స్థాపించి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలలో అధికారాన్ని తొలగించినారు. మళ్ళా 1989లో మళ్ళీ మొత్తం కాయకష్టంతో పార్టీని అధికారంలోకి వస్తే 2 సంవత్సరాలలో బయటికి నెట్టినారు. కాబట్టి రాజకీయాలలో ఎవరి అవసరం పర్మనెంట్ గా ఉండదు. అంతెందుకమ్మా, వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావునే మెడలు పెట్టి బయటికి నెట్టినారు తెలుగుదేశం పార్టీలో వచ్చి. మీరు అదంతా ఏం చెప్తారమ్మా? ఓకే ప్రేమ్ గారు. ఇప్పుడు మన ఎలక్షన్ ఆల్రెడీ చూశారు. ఉమ్, మన ఆయనే హీరో. ఉమ్, ఆ కాబట్టి ఆయన అలా ఉండమట్టే వాళ్ళు అక్కడ మరి పార్టీ రాగలిగింది. అంటే మన మరి సైడ్ తెలంగాణలో అంత ఈజీ హీరో అంటే కాదు ఎట్లా? అంటున్నారు. శరత్ గారు కూడా అంత అనుభవజ్ఞులు అయి ఉండి ఇప్పుడు మా నాయకుడు ఏమన్నాడు, మేము సపోర్ట్ చేస్తూ ఇప్పుడు పొత్తు ఉన్నప్పుడు మరి అవకాశాన్ని బట్టి ఆయన సీనియర్ కాబట్టి ఆయన సీఎం అవ్వగలిగాడు. ఉమ్, ఈయన సీనియర్ కాదు కాబట్టి ఇంకా డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడు అవుతారు, అవ్వకుండా ఎలా ఉంటారు? బట్ ఇప్పుడు చూస్తే ఓన్లీ బీజేపీదే ప్రస్తుతం ఎక్కడైనా పోరాటం కనిపిస్తుంది తప్పితే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇంకా సపోర్ట్ గా అయితే ఎక్కడా కనిపించట్లేదు. అంటే ఇక్కడ ఏకతాటిపైకి రాలేదా, లేకపోతే ఇక్కడ ఎందుకు యాక్షన్లు దిగడం అనేసి నాగుతున్నారా? అట్లా కాదమ్మా, ఎందుకంటే మొన్నే కదా ఇప్పుడు 100 రోజులు మొన్నే కంప్లీట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. అయిన తర్వాత ఇక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేస్తామని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము తెలంగాణలో కూడా కాన్సన్ట్రేట్ చేస్తామని. మరి ఆ టైం ఒక విషయం అక్కడ ఒక స్టెబిలిటీ తెచ్చుకోగలిగారు అక్కడ. ఆటోమేటిక్ గా ఇక్కడ మళ్ళా పార్టీని మళ్ళీ ఇక్కడ బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇంకా అవుతుంది కూడా. ఓకే శరత్ గారు ఏదో శరత్ గారు చెప్తారా? అన్నట్టు ఒక్క సెకండ్ శరత్ గారు. జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాగే అన్నారు, ఉమ్, మీకు అంత ఓటింగ్ లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. మరి వాళ్ళు అదే జనసేన పార్టీ మరి వాళ్ళకు ఉమ్మడి మరి మన ఈ అంటే 3 ఒకటి పార్టీలతో పోటీ ఎట్లయినా చేయగలిగారు. ప్రేమ్ గారు, అంటే మీకున్న అనుభవం ప్రకారం మీరు చెప్పారంటే జస్ట్ మీ అనుభవంలో నా అనుభవం చాలా చిన్నది. బట్ ఏంటంటే తెలంగాణ ఓటింగ్ అనేది ఒక రకంగా అంటే దేని మీద బేస్ అయి నడుస్తుంది అనేది ఒక క్యాలిక్యులేషన్, ఏపీ ఓటింగ్ దేని మీద నడుస్తుంది అనేది ఒక క్యాలిక్యులేషన్. రెండు పక్క పక్కనే ఉన్న ఆ విధానం మాత్రం చాలా తేడా ఉంటుంది. అవునంటారా కాదంటారా? అక్కడ క్యాస్ట్ పాలిటిక్స్ ఉంటాయి, ఇక్కడికి వచ్చేసరికి భిన్నమైన పాలిటిక్స్ మనం చూస్తూ ఉంటాం. బేసిస్ మీద ఉంటాయి. క్యాస్ట్ బేసిస్ మీద పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ నడుస్తూ ఉంటది. అది మీ అందరికి తెలిసిందే, మన అందరికి తెలిసిందే, దానికి కాదనేది లేదు. అదే తెలంగాణలో ఇంత ముందు ఇక్కడ క్యాస్టిజం చాలా తక్కువ. తెలంగాణలో క్యాస్ట్ పాలిటిక్స్ చాలా తక్కువ. ఈ మధ్య కొంచెం అంటే ఒక పాయింట్ ని లేవనెత్తారు ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ స్వతంత్రంగా పోరాడింది 2 పర్యాయాలు అక్కడ. అంటే మూడో టర్మ్ వచ్చేసరికి తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు కాబట్టి పక్క రాష్ట్రాలకు స్ప్రెడ్ అయ్యాడు, అక్కడ కూడా ప్రభంజనం సృష్టించాడు. ఎందుకనంటే ఒంటరిగా ఉన్నాడు కాబట్టి పక్క వాళ్ళు నమ్మడానికి ఇక్కడ ఆస్కారం వచ్చింది. బట్ ఇక్కడ కూటమిగా వెళ్ళినప్పుడు ఇంకో రాష్ట్రము ఎలా నమ్ముతుంది పవన్ కళ్యాణ్ అంటే ఒక పాయింట్ ని రేజ్ చేశారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు కుటుంబంలో ఉంటూనే ఆయనకంటూ ఆయన పర్సనల్ గా ఆయనకి ఇచ్చిన శాఖలు అవనండి, ఆయనకి ఇచ్చిన పని అవనండి, సిన్సియర్ గా పనిచేస్తూ ఆ శాఖ అడ్మినిస్ట్రేషన్ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది అన్న విషయం అందరికీ తెలిసిన విషయం. ఆయన బాగా మరి ఈ రోజు ఇన్వాల్వ్ అయ్యి చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. ఇవాళ అన్ని పంచాయతీల్లో కూడా ఏ రోజు జరగని మీటింగ్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి పంచాయతీలో కూడా మీటింగ్ జరుగుతూ అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది పంచాయతీ స్థాయి నుంచి. మరి ఆ స్థాయిలో అంత డెవలప్ చేశాడంటే ఆయనకి ఇండివిజువాలిటీ లేకుండానే చేశాడా? ఇండివిజువాలిటీ ఉంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఒక అవగాహన ఉంది, చక్కటి అవగాహనతో ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తూ వెళ్తున్నారు. మరి అదే విధంగా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ కూడా అదే విధంగా ఉంటారు వాళ్ళు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఓకే శరత్ గారు ఇంకేదో చెప్తా అంటున్నారు, ఒక్క సెకండ్ శరత్ గారు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంజనేయుడు, చంద్రబాబు నాయుడు రాముడు. ఈయన ఎప్పుడు రామనామ జపం చేస్తున్నంత కాలమే ఈయనకు గుర్తింపు, గౌరవం.
ఈయన ఎన్నడన్నా స్వచ్ఛందంగా ఒక నిర్ణయం తీసుకొని రామాంజనేయుల యుద్ధం జరిగితే మళ్ళీ ఆంజనేయుడు ఓటమి నొప్పుకొని పోయి రాముల వారి కాళ్ళు పట్టుకున్నాడే. ఇది అట్లాంటి పరిస్థితి. రెండోది ఏంటంటే ఈనాడు కూటమి పరిపాలన అభివృద్ధి రావడానికి, మంచి పేరు తీరవడానికి అంటే అక్కడ ఒకటి వినండి ప్లీజ్ అన్నదానికి అంటే ఒక ప్లీజ్ సెకండ్. ప్లీజ్ 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 ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేయను. ఈ సెంటెన్స్ కంప్లీట్ చేసినాక మీరు నన్ను ఆపేసేయండి. ఓకే. ఇప్పుడు ఏంటంటే కూటమి యొక్క పరిపాలన మెరుగవ్వడానికి పవన్ కళ్యాణ్ ఎంత కృషి చేసినా చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేశాడు. ఎందుకు? రేపు భవిష్యత్ అవసరాల్లో లోకేష్ యొక్క రాజకీయ భవిష్యత్తు తర్వాత పవన్ కళ్యాణ్తో రిలేషన్షిప్ అని రెండు అంశాలు ఎదురుపడ్డప్పుడు లోకేష్ వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపెడతాడు. ఒక రకంగా ఏమంటాడంటే ఆయనకు రాజకీయ పునరావాసం కల్పించినాము, అంతకుముందు స్వతంత్రంగా పోతే అసలు రాజకీయమైన ఉనికి లేదా ఆంధ్రాలో, అట్లాంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి పదవికి తీసుకువస్తే ఈయన పార్టీకి ద్రోహం చేసినాడు అని ఒక ముద్ర వేసేసి మెడలు పెట్టి నెట్టి బయటకు గట్టేసేస్తాడు తప్ప ఇతరత్రం చేయరు. ఇవన్నీ కుటుంబ పార్టీలు. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు కూడా లోకేష్ యొక్క భవిష్యత్తే ఆయనకి ప్రధానం తప్ప ఈ పవన్ కళ్యాణ్ అభివృద్ధిలోకి రావడము లేకపోతే ప్రజారాజ్యం ఎంత అవుతుందేనమ్మా. ఇదంతా అసలు జనసేన అభివృద్ధిని చంద్రబాబు నాయుడు కాంక్షిస్తాడు అని అనుకోవడం చాలా పొరపాటు. అసలు అక్కడే ఆయనను పాదాల కింద నుంచి భూమి గుంజేస్తాడు ఇంకా 4 రోజులు అయితే. ఇంకా ఇందాక మీరు ఒక మంచి కంపారిజన్ చేశారు, రాముడు ఆంజనేయుడు అనేసి అని. అంటే అంతేనమ్మా, ఉన్నమాట వాస్తవం. అంటే ఎప్పుడైనా సరే స్వామి భక్తి ముందు అంటే అవతల వ్యక్తి ఆయన వ్యక్తిత్వం ముందు ఖచ్చితంగా ఎవరైనా సరే తగ్గుతారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు చూసేది ఒకటే అయి ఉంటుంది. ఈయన ఏపీ ప్రజల కోసం పాటుపడుతున్నాడు అన్నప్పుడు తనను తాను తగ్గించుకోవడానికి మొదట ఉండే వరుసలో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ అని ఢంకా పదంగా చెప్పొచ్చండి. అది విధి లేని పని. అది విధి లేని పని. స్వతంత్రించి ఏ నిర్ణయం చేయలేడు ఆయన. విధి లేని పని అనుకుంటే అది ఎప్పటికీ మీరు అన్నదానికి యాక్సెప్టబుల్ కానే శరత్ గారు చెప్పండి ప్రేమ్ గారు. శరత్ గారు చాలా అనుభవజ్ఞులు. ఇప్పుడు మా నాయకుడు ఇలా చాలా మంది మా నాయకుడు క్వశ్చన్ వేస్తే మా నాయకుడు ఒకటే చెప్పాడు ఆ రోజున, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ మనం ప్రజలకి ముందు మనం న్యాయం చేయాలంటే మనం తగ్గి ఉండాలి అని ఆ నినాదంతో ఇవాళ కాదు ఎలక్షన్ ముందే చెప్పాడు మా నాయకుడు. కాబట్టి ఎప్పుడు కూడా పొత్తుతో కుటుంబం ఉన్నప్పుడు ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేకపోతే ఏ పొత్తు నిలవదు. అది మీకు తెలుసు. గతంలో అన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. కాదండి, ఎప్పుడైనా సరే మీరు చెప్పిన ఆ విధంగా ఆలోచిస్తే ఏ పార్టీ నిలబడదు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ పొత్తుని ఈ నియమాలు పాటించుకుంటూ వెళ్తే ఎప్పుడు కలిసి పోటీ చేసి వెళ్తూ ఉంటాక అవకాశం ఉంటుంది. మీకు తెలుసు బీహార్లో మీరు చూశారు, పొద్దున్న ఓ పార్టీతో పొత్తుంటుంది, సాయంత్రం ఇంకో పార్టీతో పొత్తుంటుంది, మీరు చూశారు. కాబట్టి ఎప్పుడైనా సరే అవగాహన సరిగ్గా ఉంటే నడుస్తాయి. ప్రేమ్ కుమార్ గారు ఒక విషయం అండి, ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడున్న పరిస్థితులలో చంద్రబాబు నాయుడికి ఉన్న వయసు దృష్ట్యా ఆయన పరిస్థితుల దృష్ట్యా ఆయనకి పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి అవసరం. కానీ రేపు రాబోయే ఎన్నికలప్పటికీ ఆయన కొడుకే మొత్తం తెలుగుదేశం పార్టీని టేక్ ఓవర్ చేయాలా, రాజకీయ అవసరం ఆయనకి. తర్వాత లోకేష్ యొక్క నాయకత్వంలో పవన్ కళ్యాణ్ పనిచేస్తాడా? ప్లీజ్ ఈ ప్రశ్న ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. చెప్పాలి దానికి సంబంధించి అయితే రావు గారు ఇప్పుడు శరత్ గారు వేసిన ఒక క్వశ్చన్ అంటే రేపు పవన్ కళ్యాణ్ కింద లోకేష్ గారు పనిచేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద కొమ్మ అంటే చెట్టు ఉంది, చెట్టు కింద ఇవన్నీ వేళ్ళు పనిచేస్తున్నాయి. అంటే ఆ కొమ్మ వృక్షం ఉన్నంత వరకు కింద ఏ ఉన్నా పెద్ద అనిపించదు శరత్ గారు అన్నమాట. ఇన్ కేసు ఇంకా రాజకీయ వారసుడు కావాలన్నప్పుడు లోకేష్ గారు తెర మీదకి వస్తే పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేస్తారా అన్నది ఒకటి. ఇంకొకటి అంటే తీగల కృష్ణారావు గారు పార్టీ బలోపేతం చేస్తామనంటే పార్టీ యాక్టివిటీ లేకపోవడము ఈ మధ్య కాలంలో ఎక్కడ అంటే కేవలం బాబు గారి మీటింగ్ పెట్టినప్పుడు తప్పితే టీడీపీ ఎక్కడా కనిపించలేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఆ మాట అనడానికి ఏమన్నా ఆస్కారం వచ్చిందా? ఈ రెండింటికి నాకు సమాధానం రావు గారు చెప్పాలి. ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ పనిచేస్తారంటే రాజకీయాలలో భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి చెప్పలేము. ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సరం క్రితం కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అసెంబ్లీ కూడా పోతారా లేదన్న డౌట్ గా ఉంది. వారు ఎప్పుడు కానీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు, ఉప ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఊహించకూడొచ్చు.
అది జరిగిపోతున్నాయి కొన్ని విషయాలు రాజకీయాల్లో. ఉమ్, అది భవిష్యత్తు నిర్ణయిస్తే దాని మీద ఇప్పుడు కామెంట్ చేయడం ఇట్ ఈస్ టూ అర్లీ టు కామెంట్ ఆన్ దట్. ఓకే. అది పక్కన పెడితే ఉమ్, ఇక మీరు ఇంకో అడిగిన దానికి తీగల కృష్ణారెడ్డి ఇక్కడ కార్యక్రమాలు లేనందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేద్దామని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల్లో పోటీ చేద్దాం ప్రణాళిక రచించారు. ఉమ్, ఒక కమిటీ వేసిన తర్వాత మాకు మోసపూరితంగా ఒక మోసగాడు మా పార్టీలో అధ్యక్షుడిగా చేరి ఆ కాసాని గ్యారేషన్ అంటాడు మా పార్టీలో బీఆర్ఎస్ కోవట్ అయ్యి మా దగ్గర చేరి ఓకే. బీఆర్ఎస్ కోవట్ గా మా దగ్గర చేరి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు డిజాల్వ్ అయ్యేటట్టు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే ఉన్నటువంటి ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కు డైవర్ట్ కాదు. ఉమ్, ఆ ప్రణాళిక పరంగానే ఆ యొక్క ఒప్పందం తోటి ఆ ప్యాకేజ్ తోటి తెలుగుదేశంకి వచ్చిండు. ఉమ్, ఆయన రాగానే మేము టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ మమ్మల్ని అడ్డుకోవడము, ఉమ్, టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఏం పనిచేయకపోవడము, ఇవన్నీ చేయడం వల్ల నాలాంటి వాళ్ళందరూ కూడా ఆయనతో ఇరట్ అయ్యారు. లాస్ట్ కు వాడిని పార్టీ నుంచి పంపించింది నేనే. నా మీద దాడి చేశాడు, వాడి మీద కూడా నేను దాడి చేశాము, కేసులు పెట్టుకున్న పరస్పరం ఇంకా కేసులు బట్ నడుస్తున్నాయి. కాసాని జ్ఞానేశ్వర్ గారు చెప్పింది వేరే రకంగా ఉంది కదా. ములాఖత్కి వెళ్ళినప్పుడు 2 times కలిశాను, ఆయన పార్టీకి సంబంధించి అటు అధినేత దగ్గర నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు, నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ జైల్లో వెళ్ళి ములాఖాత్ చేసే ముందే చంద్రబాబు నాయుడు గారికి నేను లెటర్ రాశాను ఇక్కడికి నుంచి. ఓకే. కాసాని జ్ఞానేశ్వర్ పార్క్ హయాత్ హోటల్లో కేటీఆర్ ఏ విధంగా కలిశాడు, ఎందుకు కలిశారు అని చెప్పేసి కాసాని జ్ఞానేశ్వర్ ప్రశ్నించి అతనికి నాకు గొడవ జరిగింది ఆఫీస్ లో. ఉమ్, అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కాసాని జ్ఞానేశ్వర్ పోక ముందే బాబు గారికి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినాం మేము. ఉమ్, బాబు గారికి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, నీకు అత్తే తెలిసిపోయింది, నువ్వు బయటకు పోయి నిలగొట్టేసి అక్కడ నుంచి. ఓకే. అందుకే ఇప్పుడు పోటీ చేయని అవసరం లేదు, నిన్ను నమ్ముకుని ఎలక్షన్ లో పోటీ చేయలేము. ఒకసారి పోటీ చేయకపోతే తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండెల్లో ఉంది, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది. ఒకసారి పోటీ చేయకుండా ఏం పోయేది లేదు, నష్టమేం లేదు, తర్వాత పుంజుకుంటాంలే అని చెప్పేసి అటు బయటకు నెట్టేయడం జరిగింది. ఉమ్, తెలుగుదేశం పార్టీ పోటీ చేయదని చెప్పిన తర్వాత కూడా నేను ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పేసి అధినాయకుడికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తే ఆ తీర్మానం చింపేసిన నేను. నా మీద దాడికి పాల్పడ్డాడు ఆ సొంత గుండాలతోటి ఉమ్, పార్టీ ఆఫీస్ లోనే. ఉమ్, తల్లి టీవీలలో కూడా వచ్చింది. మర్నాడు నేను ఎన్టీఆర్ ఘాట్ లో ప్రెస్ మీట్ పెట్టా, ఇలాంటి దుర్మార్గుడు మా పార్టీలో చేరేసిందని చెప్పేసి. ఆ తర్వాత గతి లేకుండా రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఉమ్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లోంచి రావడము, ఆంధ్ర రాజకీయాల్లో అక్కడ చాలా ఛాలెంజ్ గా మారడం, అక్కడ సిచ్యువేషన్ అన్ని కూడా మేము కూడా చూసి అక్కడ ఇబ్బందులకరంగా పరిస్థితి ఉంది కాబట్టి మేము కూడా ప్రెషర్ పెట్టదలుచుకోలేం కాబట్టి ఓకే. మేము సానుకూలంగా ఆంధ్ర రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము తలా మా యొక్క శక్తి మేరకు అక్కడ పనిచేశాం. ఓకే. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ విజయానికి మా వంతు సహకారం మేము అందించాం. అక్కడ మరి ఇప్పుడు 10 నెలల తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ ఫామ్ అయి అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. రావు గారు అనేక ఛాలెంజెస్. మొన్న కొంచెం పార్టీ నాయకులతో మాట్లాడి ఒక అధ్యక్షుని నియమించుకొని మనం ప్రణాళిక రచించుకుందాం అనే సమయంలోనే మళ్ళీ తుఫాన్ వచ్చింది, ఉమ్, దాంట్లో బిజీ అయ్యారు. ఉమ్, వాళ్ళ దగ్గర అనేక సమస్యలతో ఉంటుంది కాబట్టి కొంచెం ఆయన బిజీ ఉంది కానీ మేము టైం ఇచ్చిన అంతే తప్ప ఇక్కడ పార్టీకి ఎవరు నాయకుడు గతి లేడు, పార్టీకి ఎవరు పలికేవాడు గతి లేడు, పూకేవాడు గతి లేడు అన్నట్టు ఎవరు అనాథ పార్టీ లాగా ఎవరో భావిస్తే అది వాళ్ళ పిచ్చితనం. ఓకే. అందులో తీగల కృష్ణారాయణ లాంటి వాడు తనకు ఎవరు పలకరించోడు గతి లేడు కాబట్టి మా తెలుగుదేశం పార్టీ తన గతిలో ఉందనుకొని ఆ ఊహించడం ఆయన భ్రమ మాత్రమే. మరి అధినేత ఖచ్చితంగా స్వాగతించాలనేసి అని ఏఎస్ రావు గారితో అన్నారనుకోండి, ఏంటి మీ అభిప్రాయం? మా నాయకుడు ఖచ్చితంగా అలాంటివన్నీ రానియరు. మా నాయకుడు క్లియర్ గా చెప్పాము, ఉమ్, ఈ యొక్క విశ్వాసఘాతం చేసే విశ్వాసాన్ని కుక్కల్ని మన పార్టీలో తీసుకోవద్దు సార్, మాకే నాయకత్వం ఇవ్వండి, మేము పార్టీ నడిపించుకునే సామర్థ్యత మాకుందని మేమే 4 పేర్లు ఇచ్చుకున్నాం. ఉమ్, మాలోని నాయకుడు కావాలని చెప్పి మేము క్లియర్ గా చెప్పాము. బయట నుంచి ఎవరు నాయకుడు రాబోడు కూడా. ఓకే. ఇట్ ఈస్ మరి క్లియర్. ఎప్పుడు టీడీపీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించబోతున్నారు? ఎవరెవరు రేస్ లో ఉన్నారంటే ఏం చెప్తారు? తొందరలోనే మొన్న కమిటీలు మొత్తం రద్దు చేశారు, మళ్ళీ కమిటీ చేస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం సంతరించుకుంటుంది. అది కూడా మా వల్లే, స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారానే తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం సాధించుకుంటుంది తప్ప ఎవరో కూలి కుక్కలతోటి ఎవరో అవకాశ రాజకీయాలు గోడ మీద ఆల్రెడీ తెలంగాణలో మాకు రాదు. బీజేపీ ఎవరో జోకర్లతోటి బ్రోకర్లతోటి పార్టీ పునర్వైభవం రాదండి, మాకు అవసరం లేదు కూడా. బీజేపీ ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు కూటమిలో కృష్ణారెడ్డి లాంటి ఒకటి రావు గారు, తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు. రావు గారు సరే మీరు అనే దాని ప్రకారం మీ దానికి యాక్సెప్ట్ చేద్దాం. ఇప్పుడు బీజేపీ కొంత బలంగా పోరాడుతుంది, జనసేన కలిసి పనిచేస్తుందని చెప్పేసిన అంటే మన శరత్ గారు అన్నట్టు అవునన్నా చూడండి, కాదన్నా ఇప్పటికీ బీజేపీ యొక్క బలం మాకంటే సగం కూడా లేదు. ఓకే. స్పీకింగ్ తెలుగుదేశం పార్టీ బయటకు వస్తే బీజేపీ బలం సగం కూడా ఉండదు.
తెలుగుదేశం అంటే పార్టీ కలిసి అంతా పని ఉంది. అంటే మీరు అనే దాని ప్రకారం అంత కలిసి అంత పని depth తో చేయబోతున్నారా తెలుగుదేశం పార్టీ లేకపోతే తెలంగాణ ప్రజానీకంలో అంత డెప్త్ లో ఉంది ఈ రోజు కూడా. ఓకే బీజేపీ పార్టీ రేపు ఇంకా 10 ఎమ్మెల్యేలు 15 ఎమ్మెల్యేలు గెలిచినప్పటికి కూడా వాళ్ళు బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజానీకం తోటి అంత డెప్త్ గా అంత క్లోజ్ గా అటాచ్మెంట్ రావడం అనేది అసంభవం. ఓకే ఎందుకంటే టీడీపీకి మా సాధ్యం పార్టీ కాదని శరత్ గారు సిద్ధాంతాలు, అంటున్నారు మేము కదా చేసిన ఇప్పుడు. అభివృద్ధి, నేను మేము అమ్మ నేను తెలంగాణలో చివరిగా తెలుగుదేశం పార్టీ మాట్లాడతాను. తెలంగాణ ఓకే. ప్రజానీకానికి ఏ కాదు, రావు విధంగా గారు, మేము చేశామో శరత్ గారు మాకున్నటువంటి ఇందాక ఒక మాట సంబంధం. అన్నారు విన్నారా? అంటే ఇప్పటికిప్పుడు అంటే టీడీపీ వచ్చి పుంజుకోవడం అంటే కష్టం, ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ ఒక గ్రౌండ్ లెవెల్ అంటే ఫిక్స్ చేసుకుంది. అలాగే అన్నారు ఎల్ రమణ లాంటి అవకాశవాది పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని చెప్పారు. ఒక తర్వాత మేము ఒక అధ్యక్షుడు నియమించి వాడేదో మాకు పార్టీకి పనిచేస్తాడని చెప్పి అనుకోని ఇంతకుముందు మా పార్టీలో పనిచేసిపాడు కాబట్టి పార్టీ బలోపేతం చేస్తాం ఎవడెవడు వచ్చిందని చెప్పేసి మేము కార్యకర్తలందరూ కూడా ఉత్సాహం వచ్చింది. ఆయన వచ్చిన నెల రోజుల లోపట్నే ఖమ్మం సభతోటి తెలంగాణ మొత్తానికి తెలుగుదేశం పార్టీ జెండాలు రెపరెపలాడినాయి. తెలుగుదేశం ఖమ్మం ఒక్కటే సరిపోతుందంటారా? ఖమ్మం ఒకటే సరిపోతుందంటారా? ఖమ్మం ఒకటి సరిపోతుంది కాదు. ఖమ్మంలో ఆ యొక్క మోసగాడు ప్యాకేజ్ తోటి పార్టీలోకి వచ్చాడు కోవట్ కాబట్టి ఖమ్మం సభతోటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఉప్పెనలాగా ఎగురుతుందని చెప్పేసి అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. అరే పార్టీకి ఏం చేస్తున్నావు రా భయ్, మళ్ళీ పార్టీ డెవలప్ అయిపోతుంది ఎట్లా అంటే ఆ తర్వాత పార్టీని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసిండు కాసాని జ్ఞానేశ్వర్. ఓకే అది కథ. తెలుగుదేశం పార్టీ మేము తెచ్చుకున్న మోసగాళ్ళ ద్వారా మోసపోయింది తప్ప తెలుగుదేశం పార్టీ స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరు తెలుగుదేశం పార్టీ మోసం చేయబోరు కూడా. అమ్మ ఒకటమ్మా, రావు గారు మంచి పట్టుదల నిజాయితీ గల ఒక నిబద్ధత గల తెలుగుదేశం కార్యకర్తగా ఆయన నేను గౌరవిస్తాను. ఆయన అంటే నాకు గౌరవం. ఆయన మాటలను బట్టి ఆయన పార్టీ పట్ల ఆయనకి ఎంత క్రమశిక్షణ ఉంది, ఎంత నిబద్ధత ఉందో నేను గుర్తిస్తాను. కానీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో అధ్యక్షుడు నియామకం జరగాలంటే రేవంత్ రెడ్డి గారు చెప్పాలా ఎవరిని చేస్తే బాగుంటుంది అని చెప్తే రేవంత్ రెడ్డి శరత్ గారు మీరు అవునమ్మా జరిగేది అదేనమ్మా. వాళ్ళు మీరే మాట్లాడారు బీజేపీకి సానుకూలంగా ప్రయత్నాలు జరగబోతున్నాయని మీరే చెప్పారు. లేదమ్మా ఇప్పుడు లేదమ్మా రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకంగా పోరాడుతుంది కూడా నేనే. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పక్షాన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కుర్చీ కత్తిరించడం ఖాయం కూడా. మీరు చూడండి ఒక 15 రోజులలో నేను ఒక డిజాస్టర్ చేయబోతున్నా, అప్పుడు రేవంత్ రెడ్డికి ఫీజు దగ్గర పోతా చూడండి మీరు. అంటే ఒక సెకండ్ శరత్ గారు, టీడీపీ బలోపేతం కావడానికంటే మళ్ళీ ఉనికిని చాటడానికి ఏమైనా ప్రయోగం చేయబోతున్నారా లేకపోతే గతంలో జరిగింది ఏదైనా బ్లాస్ట్ పేర్చబోతున్నారా? ఖచ్చితంగా చేస్తాం. మేము ప్రణాళిక రచిస్తున్నాం, ఖచ్చితంగా చేస్తాం కూడా. ఓకే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఈజీయా? ఎందుకంటే అధికారం కాంగ్రెస్ లో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. అమ్మా ఇంకా కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు కుటుంబము, సుహాసిని, నందమూరి బాలకృష్ణ, తర్వాత జయభేరి అతను మురళీమోహన్, ఇట్లాంటి చవటలు దద్దమ్మలే తప్ప ఎక్కడమ్మా తెలుగుదేశం పార్టీని ఎక్కడ డెవలప్ కానిచ్చినారు వీళ్ళు? వాళ్ళ కుటుంబం యొక్క కబ్జాలో ఉండేటట్టుగా వాళ్ళ హస్తగతంగా ఉండేటట్టుగా ఇస్తారు. రావు గారు లాంటి స్వచ్ఛందమైనటువంటి కార్యకర్తలు కానీ పౌరుషం ఉన్న వాళ్ళని కానీ నిజాయితీ గల వాళ్ళని తెలుగుదేశం పార్టీలో ఎన్నడూ ఎక్కడ బట్టగట్టనిచ్చినారమ్మా. రావు గారికి అనుభవం లేదు కానీ నేను చూసినాను. అసలు పార్టీకి నీడలాగా ఉన్న వాళ్ళనే కాల్తో దాన్ని ఫుట్బాల్ దాన్ని బయటకు వెళ్ళగొట్టారు. తెలుగుదేశం పార్టీలో ఇంత స్వతంత్ర భావాలు గల వ్యక్తులకు ఛాన్స్ లేదు. ఖచ్చితంగా మార్పు వచ్చింది తెలుగుదేశం పార్టీలో. అలాంటి విషయం లేదు. ఇప్పుడు మురళీమోహన్ గారు కానీ వారు కానీ ఇప్పుడు ఎవరు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోరు. ఖచ్చితంగా శరత్ గారు మీకు అంత నమ్మకం ఉంది కదా, నిజంగానే శరత్ గారు అన్నట్టుగా అంటే కష్టపడే వాళ్ళకి ఇప్పుడున్న రాజకీయాల్లో ఎలాంటి పదవులు దక్కుతున్నాయి? ఎవరో 100లో కోట్లో కొందరికి మాత్రమే ఆ గుర్తింపు అనేది ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చూసాము, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కార్యకర్తలు ఎంత ఫైట్ చేశారో మనం చూసాము. తర్వాత పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం మనం చూసాము. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నదే. ఇప్పుడు టీడీపీలో ఆ అంటే సంస్కృతి కాకుండా కొత్తది వచ్చే అవకాశం ఉందంటారా? నిజంగానే మీలాగా కష్టపడ్డ వాళ్ళని గుర్తించి వాళ్ళు వీళ్ళు ఎందుకయ్యా మీరే తీసుకోండి అనే అవకాశం ఉందా? మాలోనే మా ఉన్న వాళ్ళ లోపలనే ఒక నాయకుడు అధ్యక్షుడు అవుతాడు. ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసి చూపిస్తాం. ఓకే ప్రేమ్ గారు చివరిగా ఒక మాట చెప్పండి. టైం అయిపోయింది, ఓవరాల్ కంక్లూజన్ చెప్పేసి. ఎప్పుడు కూడా ఇందాక శరత్ గారు అన్నారు మరి లోకేష్ గారు అండర్లో పనిచేస్తారంటే ఈ కూటమి ఉన్నప్పుడు జనరల్ గా ఒకళ్ళ కింద ఒకళ్ళు పనిచేసేది ఏమి ఉండదు.
పొత్తులో ఏమైతే మాట్లాడుకుంటారో దాని ప్రకారం ఎవరి ఇండివిజువాలిటీ ప్రకారం వాళ్ళు పనిచేస్తూ పోతుంటారు. ఓకే. కాబట్టి ఎప్పుడో ఏదో జరగబోతుందని చెప్పి ఇప్పటి నుంచి ఆలోచించుకుంటూ అనవసరమైన క్రియేట్ చేసుకోవడం కంటే ఇప్పుడు మంచిగా నడుస్తుందా లేదా గవర్నమెంట్ అది ఆలోచించాలా. శరత్ గారు కూడా థ్యాంక్ అది యూ ప్రేమ్ అది గారు. ఆలోచించాల్సింది. ఓకే. ఈ రోజు వరకు డిస్టర్బెన్స్ లేదు కదా, రాముడు మంచి భవిష్యత్తులో కూడా బాలుడు. ఇట్లా ఉండదని కోరుకోవాలా. ఓకే, అది థ్యాంక్ యూ ప్రేమ్ గారు, థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్ యూ శరత్ గారు, మీ విలువైన అభిప్రాయాలని ఇచ్చినందుకు. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా అయితే ఈసారి చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ మారి వెళ్ళిపోయిన వాళ్ళని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయరు. పార్టీ బలోపేతానికి సంబంధించి పార్టీలో అంటే పదవులు రాకపోయినా పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా పెద్దపీట వేయబోతున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అద్భుతాలు చూపించబోతోంది. అటు కూటమి ప్రభుత్వంగానే ముందుకెళ్తామనేసి అంటున్నారు, కానీ మరి ఎంతవరకు బీజేపీతో ఆ రిలేషన్షిప్ తెలంగాణలో కంటిన్యూ అవుతుంది, మరి జనసేన స్టాండ్ అటు బీజేపీతో ఉంటామని చెప్పినా మరి కూటమిగా వీళ్ళు ఎంతవరకు ముందుకెళ్తారు, ఈ గురి కుదిరింది ఎంతవరకు, ఏ అంశాలకు కుదురుతుంది అనేది కూడా తెరమే చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ News 360.